ఇప్పుడే మిరాయి ట్రైలర్ అయితే చూడడం జరిగింది. సూపర్ యోధా ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. ఒక డిఫరెంట్ వరల్డ్ డిఫరెంట్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు అనమాట. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. తేజ సజ్జా గారికి నెక్స్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే అది చాలా 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 బాగుంది అన్నమాట ట్రైలర్. అండ్ యాక్టర్స్ వచ్చి జగపతి బాబు గారు ఉన్నారు, రితిక గారు ఉన్నారు, అండ్ శ్రేయస్ అనేది ఇంపార్టెంట్ క్యారెక్టర్లో యాక్ట్ చేయడం జరిగింది అనమాట. అండ్ మన మెయిన్ విలన్గా మన మంచు మనోజ్ గారు అయితే యాక్ట్ చేయడం జరిగింది అనమాట. ఒక మిరాయి అనే సబ్జెక్ట్ కొత్త డిఫరెంట్ కొత్త ప్రపంచాన్ని కొత్త వరల్డ్ మనకైతే పరిచయం చేయొచ్చు అని చెప్పొచ్చు అనమాట ఈ యొక్క మూవీ ఈ ట్రైలర్ చూడకపోతే. అండ్ అంతేకాకుండా ఇలా మెయిన్ గ్రాఫిక్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ వేరే లెవెల్ అల్టిమేట్ అని చెప్పొచ్చు. ఒక మంచి ఒక డిఫరెంట్ ఇలాంటి సైండ్ సబ్జెక్ట్లో ఈ టైప్లో రావడం రేర్గా చూడొచ్చు అనమాట. ఈ మూవీ చూసి మనకు ఖచ్చితంగా మనకి ఎక్సలెంట్ అనిపిస్తుంది అనమాట. ఈ ట్రైలర్ చూసినప్పుడు కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. పర్లేదు మంచిగా ఉంది, ఉంటుంది, చూడొచ్చు. సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుందంట 4 లాంగ్వేజ్లలో. మన శ్రేయస్ సజ్జా గారికి నెక్స్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు అనమాట. ఇదైతే వేరే నెక్స్ట్ హిట్ అని పక్కా హిట్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఒక డిఫరెంట్ వరల్డ్ మన కొత్త ప్రపంచాన్ని చూద్దామని చూస్తున్నమాట. మన కార్తిక్ ఘట్టమనేని గారు ప్రీవియస్ మూవీ చూసుకుంటే కార్తిక్ ఘట్టమనేని గారిది చాలా మూవీస్ 2-3 మూవీస్ వచ్చే సూర్య కానీ, అండ్ అంతేకాదు మన రవితేజ గారితో ఒక మూవీ ఉందన్నమాట. అండ్ అలానే ఈ మూవీస్ చాలా మూవీస్లో కొన్ని మూవీస్ హిట్ అయ్యాయి, కొన్ని మూవీస్ ఫ్లాప్ అయ్యాయి. ఖచ్చితంగా ఈ మూవీ మాత్రం ఖచ్చితంగా హిట్ అవుతుంది అనమాట. కార్తిక్ ఘట్టమనేని గారికి నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ ప్రొడ్యూసర్స్ విశ్వప్రసాద్ గారు ఆయన కూడా చాలా బాగా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది అనమాట ఈ ట్రైలర్ మూవీకి అయితే. ఉన్నంత పర్లేదు. ట్రీజరే ఎక్స్ట్రాడినరీ, ట్రీజర్ మించిన ట్రైలర్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ నెక్స్ట్ లెవెల్ ఇంకో ప్రపంచాన్ని అయితే ఖచ్చితంగా చూపించని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వరల్డ్ మనకైతే ఏడా బోర్ గీరదు, మంచి థ్రిల్ ఎగ్జైట్మెంట్ అయితే ఈ మూవీలో అయితే మనం ఖచ్చితంగా చూస్తాం అనమాట. అండ్ మంచు మనోజ్ గారు కంబ్యాక్ అనమాట. మన భైరవంతో కంబ్యాక్ అయితే ఈ మూవీతో ఇంకా నెక్స్ట్ లెవెల్ కంబ్యాక్ అనేది చేస్తున్నాం అనమాట. ఖచ్చితంగా చెప్పొచ్చు. ట్రైలర్ అయితే వేరే లెవెల్ ఉందన్నమాట. బూస్ బంప్స్ అని చెప్పొచ్చు. ఈ సినిమా పక్కా సూపర్ హిట్ అయితే సెప్టెంబర్ 12 వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది, చూడండి.